పంచాయతీ ఫలితాలపై సీఎం సీరియస్ 60% గ్రామాలను గెలిచామంటూ పైకి గొప్పలు లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చిందులు గ్రామాల్లో తిరగడానికి ఏం నొప్పి అంటూ ఆగ్రహం అధికార పార్టీ ఎమ్మెల్యేలను చోట కూడా పంచాయతీ ఫలితాల్లో ఎందుకు వెనకబడ్డామంటూ మండిపాటు ఇలాగైతే పరిషత్ ఎన్నికల్లో కష్టమంటూ ఆందోళన ఫలితాలపై వరుస సమీక్షలు నేడు మంత్రులతో భేటీ అంటూ ఇక అది అట్లా ఉండని వార్త. కానీ ఇంకో వార్త ఏంటంటే ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పంచాయతీ పాలక వర్గాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు పైగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం లీడర్ టీవీ ద్వారా. అంటే ఇలా ఎవరెవరైతే సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమస్యలన్నీ కూడా మీకోసానికి ఎదురు చూస్తున్నాయి. పాట పాడుకుంటా రమ్మని రమ్మని అని పిలుస్తున్నాయి. ఏ సమస్యలు? 2 ఏళ్ల కాలం అవుతుంది పాలక వర్గాలు లేక కుర్చీ మీద దుమ్ము దులపలే ఇప్పటిదాకా. మీరు కూర్చునే కుర్చీల మీద దుమ్ము దులపలేదు. పోయినాక మీ దుమ్ము మీరు దులుపుకుంటూ కుర్చీల దుమ్ము కూడా దులపాల్సి వస్తుంది. అది పరిస్థితి. సంతోషంగా ఏం లేదు. మీరు ఇక 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి అందరు సర్పంచుల గురించి నేను మాట్లాడేది మొత్తం అందరు కలిసి కూర్చున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో 1000 కోట్లు పెట్టి మీరు సేవ చేస్తారా ఏం చేస్తారా మేమంతా చూస్తాం. కాకపోతే ఇక నిన్నటిదాకా అన్ని కథలబడి మొన్నటిదాకా అన్ని ఏషాలు వేసి డబ్బులు పెట్టి అన్ని రకాలుగా రాత్రిపూట మందు వంచి అన్నీ వంచి లాస్ట్కు ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. సరే గెలిచినందే లెక్క కాబట్టి ఇలా ప్రమాణ స్వీకారాలు చేస్తారు. సో ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు మాత్రం ఇక నీతులు చెప్తారు. ఇక ప్రమాణ స్వీకారం కూడా నీతి మీద మాట్లాడతారు. అబ్బో ఇక అసలు ఇక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడతారు. సరే చేస్తే చెయ్యని, ఎందుకంటే మనం చేసిందంతా తప్పు అంతా క్షమాపణ జరగాలి కదా. సో ప్రమాణ స్వీకారం చేసి మీరు ఏం చేస్తారయ్యా అంటే మీ ముందర ఏమున్నా చెప్పురి ఉత్త చేతులు ముందర పెట్టుకొని కూర్చోవాలి. దుమ్ము దులిపెట్టోళ్ళు లేరడా, జీతాలు లేవు పారిశుద్ధ కార్మికులకి, మెయింటెనెన్స్ లేదు, పెట్రోల్ డీజిల్ లేవు ట్రాక్టర్లకి. ఆడా ఎక్కడికక్కడ ఇట్లా పేరుకపోయింది దరిద్రం అంతా దారుణంగా. సో దాన్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏం చేస్తారు? మీ నెత్తి మీద చాలా బరువు ఉన్నది. ఇక ఓడిపోయిన వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారంటే ఇందుకు సంతోషంగా ఉంటారు. ఇప్పటి నుంచి వీళ్ళకు ఉన్నది కథ. గెలిచిన ఉంది ఇప్పటిదాకానే సంతోషం, రేపటి నుంచి కథం. ఇక సర్పంచ్లుగా గెలిచినోడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేదాకానే సంతోషం, రేపటి నుంచి నీ ముందర మస్తు సవాళ్ళు ఉన్నాయి, 1,00,000 సవాళ్ళు ఉన్నాయి. ఇక వాటిని మీరు ముందుకు ఎట్లా పోతారు ఎట్లా చేస్తారు అనేది ఇక మీరు ఆలోచించుకోవాలి. పాత సర్పంచ్ల పనులు చేస్తేనే బిల్లులు దిక్కు దివానం లేదు. ఇప్పుడు మీరు చేస్తే మరి ఎంత పొడవు అవుతుంది ఏందో తెలియదు. ఒక్కొక్కరు అయితే మేనిఫెస్టోలు ఇచ్చి కూర్చున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నీ చేస్తాం. ఏది కాదు కదా, ఒక్కటి కూడా కాదు. వాళ్ళు కూడా ఎట్లా ఇచ్చారంటే ముఖ్యమంత్రి అసొంటోడే అంటే రేవంత్ రెడ్డి అసొంటోడే అడ్డమైన హామీలన్నీ ఇచ్చి తర్వాత అన్నీ ఎగబెట్టినట్టు మేము కూడా అంతేమనంటే పలానా సంఘం ఒప్పుకుంటలేదు, పలానా మంది ఒప్పుకుంటలేరు, పలానా పార్టీ వ్యతిరేకిస్తుంది, పలానా చోట ఇబ్బంది అవుతుందని వేరే వేరే కారణాలు చెప్పి తప్పించుకోవడానికి తయారుంటారు. ఇందులో మాత్రం ఏం వెనకపోరు. ఇక అయితే పంచాయతీ ఫలితాల మీద సీఎం సీరియస్ అండి. ఎందుకు గాడు మరి అంత సీరియస్ ఉన్నాడా? అబ్బా నిజంగానా ఫుల్ సీరియసా? 60% గ్రామాలు గెలిచామంటూ పైకి గొప్పలు, పైకేమో నవ్వు కూడా చెప్పిండు. మరి మొన్న ఈయన ఇప్పుడు సీరియస్ అని చెప్తారు. మొన్న ఏమన్నాడు? మొత్తం ప్రజలు మా వైపే ఉన్నారు, పైగా ఈ ఎన్నికలన్నీ కూడా మా పేరు చూసి మా ముఖం చూసి కావు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్నుకుంటారు తప్ప దీనికి ముఖ్యమంత్రికి మంత్రులకేం సంబంధం లేదన్నాడు. ఏది తక్కువ వచ్చిన ఫలితాలని చెప్పిన ప్రశ్నకి ఈ సమాధానం. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి కదా, బాగుంది కదా, ఫలితాలు బాగా వచ్చినాయంటే ఇదంతా మా క్రెడిట్, మా క్రెడిబిలిటీ, మా నిజాయితీ, రాష్ట్ర ప్రజలంతా మా వైపే ఉన్నారు. దానికి కారణం కూడా మా పరిపాలన బ్రహ్మాండంగా మేము పరిపాలించడం కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తున్నారని చెప్పి మళ్ళీ గొప్ప చెప్పుకున్నాడు. అది కూడా చూసినాం మనం.